అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. మన ఏపీ ఎకానమీలో అత్యధిక మార్కులు తెచ్చుకోవాలంటే రీసోర్సెస్ ఏంటనేది మనం లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. అందులో పర్టికులర్గా ద మెయిన్ రీసోర్స్ అనేది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రీసోర్స్ ఫర్ గెట్టింగ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఏపీ ఎకానమీ. అది అందరికీ తెలిసిందే. అయితే ఏపీ ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు చాలామంది మనకి మార్కెట్లో ఉండేటటువంటి బుక్స్లో కూడా ఏంటంటే సర్వేని యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం 100% దాన్ని మనం ఉపయోగించుకోలేం. అందుకే నేను ఏపీ ఎకానమీ ఇచ్చేటప్పుడు లాస్ట్ టైం కూడా నేను ఏపీ ఎకానమీ ఇచ్చేటప్పుడు సర్వేని యాజ్ ఇట్ ఈజ్గా మీకు ట్రాన్స్లేట్ చేసి ఇవ్వలేదు. సర్వేలో మనకి సిలబస్ రిలేటెడ్ మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి. ఏపీ ఎకానమీ 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, రెండోది అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, పబ్లిక్ ఫైనాన్స్ ఈ 2 టాపిక్స్ కలిపి ఫస్ట్ చాప్టర్ కింద ఇచ్చాడు. అదేవిధంగా అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఈ 3 కలిపి సెకండ్ చాప్టర్ కింద ఇచ్చాడు. ఇప్పుడు మనకి సర్వే అనేది చాలా ఎక్కువ పేజీలు ఉంటాయి. 500-600 పేజీల కంటెంట్ మనకు సర్వేలో ఉంటుంది. వెనక్కి ఉన్నటువంటి ఎనెక్సర్స్ టేబుల్స్తో కలిపి 500-600 పేజీలు ఉంటుంది. జనరల్గా ఏపీ ఎకానమీ అనేది ఫ్యాక్చువల్ డేటా బేస్డ్గా ఉన్నటువంటి కంటెంట్ కాబట్టి ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకే నేను సర్వేని యాజ్ ఇట్ ఈజ్గా సర్వేలా ఇవ్వకుండా మీకు సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ని కరెక్ట్గా కన్ఫైన్ చేస్తూ మీకు కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం టేబుల్స్ అన్నీ తీసుకొచ్చి పెద్ద పెద్ద టేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ప్రతి టేబుల్ మీరు చదివే విధంగా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని అనాలసిస్ చేసుకోవాలి అనేటటువంటి బర్డెన్ అనేది మీకు ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను కంటెంట్ రెడీ చేసినప్పుడు మనకి సిలబస్లో మనకి ఎంతవరకు అవసరమో అంతే కంటెంట్ మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఉంది. ఇక్కడ సిలబస్లో మనకి ఫస్ట్ టాపిక్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్, ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవే ఇచ్చాడు. దీనికి సంబంధించి ఈ స్ట్రక్చర్ ఆఫ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీకి సంబంధించి మనకి సర్వేలో ఈ ఒక్క టాపిక్ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అనేటటువంటి ఒక్క టాపిక్ ఇదొక్కటి చదివితే సరిపోతుంది. ఇదొక్కటి చదివితే మీకు ఇందులో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి అండ్ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ అండ్ ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మనకి ఈ టాపిక్లో కవర్ అయిపోతుందండి. వెరీ స్మాల్, చాలా చిన్న టాపిక్ ఇది. ఈ ఒక్క టాపిక్ని బాగా చదివితే ఫస్ట్ చాప్టర్లో 50% ఆఫ్ ద సిలబస్ అనేది మీరు కంప్లీట్ చేసినట్టే. 50% ఆఫ్ ద సిలబస్ అనేది ఇక్కడ ఎకనామిక్ సర్వేలో మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అనేటటువంటి టాపిక్ని కరెక్ట్గా చదివితే సరిపోతుంది. అయితే ఈ టాపిక్ అనేది కంప్లీట్గా ఏంటంటే ఫ్యాక్చువల్ బేస్డ్. గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, జిఎస్డిపి ఎలా ఉన్నాయి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది, సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, అంతా డేటా ఓరియంటెడ్ టాపిక్ ఇది. కాబట్టి దీంట్లో మనకి చాలా టేబుల్స్ ఉంటాయి. బ్యాక్ ఎనెక్సర్స్లో ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి ఒక 10-15 టేబుల్స్ ఉంటాయి. అండ్ టాపిక్ అంతర్గతంగా కూడా చాలా టేబుల్స్ ఉంటాయి. అయితే మనం ప్రతి టేబుల్ని బైహార్ట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అందుకే నేను ఇక్కడ కంటెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి టేబుల్కి సంబంధించి దాని కింద నేను మీకు ఏంటంటే దానికి సంబంధించినటువంటి టేబుల్కి సంబంధించినటువంటి అనాలసిస్ కూడా నేను పాయింట్స్ అనేవి కింద రాయడం జరిగింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యవసాయ రంగం ఉపరంగం ఉందనుకోండి, మొత్తం టోటల్ అంతా కంటెంట్ అంతా రాసి కింద ముఖ్యాంశాల కింద నేను ఆ డేటాని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందనుకోండి, ఈ టేబుల్లో ఉండేటటువంటి ప్రతి డేటా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఏంటంటే ఏ ఇయర్ ఎకనామిక్ సర్వే అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 25-26 అంటే ఈ 25-26 డేటాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవడమే మనకి చాలా కష్టం. అందులో పైన ఉన్నటువంటి డేటాలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు, ఎవరికి గుర్తుండవు. కాబట్టి మనకి ఏ డేటా అయితే అవసరమో ఆ డేటాని నేను
విత్ అనాలసిస్తో సహా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం జీవీఏ వాటాలు పైనుంచి కిందకి అంటే అత్యధికం నుంచి అత్యల్పానికి అమర్చమని వాడు అడిగాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ కింద చూసుకొని ఏ డేటా ఎంత ఉందనేది మళ్ళీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఆ డేటా తాలూకు అనాలసిస్ అనేది నేను మీకు కంటెంట్లోనే రాసి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ టేబుల్స్ని కూడా సెపరేట్గా ఇక్కడ టేబుల్స్ మీకు వేసింది కూడా ఏంటంటే జస్ట్ మీకు నేను ఇచ్చినటువంటి డేటా అనేది జస్ట్ సరిపోల్చుకోవడానికి, అంటే సరిపోయిందా లేదు, ఒక్కొక్కసారి మనం ప్రింటింగ్ మిస్టేక్ ఏదైనా పడినప్పుడు తప్పు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని చెక్ చేసుకోవడానికి నేను జస్ట్ ఈ టేబుల్స్ ఇచ్చాను. కాబట్టి మీరు జస్ట్ చేయాల్సింది ఏమీ లేదండి. ఏపీ ఎకానమీలో 20 మార్కులు ఇచ్చినా 30 మార్కులు ఇచ్చినా సరే మనం 100% చేయగలిగేటటువంటి కెపాసిటీ ఏపీ ఎకానమీలో ఉంటుంది. ఎందుకంటే తక్కువ రిఫరెన్సెస్తో ఎక్కువ మార్కులు సాధించేటటువంటి టాపిక్ కాబట్టి. అయితే ఇన్ని 500-600 పేజీలు ఏపీ ఎకానమీ బుక్స్ కానీ అదేవిధంగా అంత ఫ్యాక్చువల్ డేటా కానీ ఎవ్వరికి గుర్తుపెట్టుకునేటటువంటి సాధ్యం కాదు. నేను లాస్ట్ టైం కూడా సుమారు 200 నుంచి 250 పేజీలు మాత్రమే టోటల్ విత్ ఫ్యాక్చువల్ డేటాతో కలిపి మీ కంటెంట్ ఇచ్చాను. చివరికి షార్ట్ నోట్స్ ఇచ్చేసరికి షార్ట్ నోట్స్ 60-70 పేజీల కంటే ఎక్కువ ఇవ్వలేదు. కానీ ఇచ్చినటువంటి 20కి అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ అనేది నేను ఇచ్చినటువంటి కంటెంట్లోనే మనకేంటంటే కవర్ అయినాయి. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది అనేటటువంటి ఐడియా మనకుంటే, పర్టికులర్గా నేను కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి ఐడియా నా దగ్గర ఉంటే డెఫినెట్లీ వితిన్ మనకి తక్కువ కంటెంట్తో మనం ఎక్కువసార్లు రివిజన్ చేసుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్ మొత్తం మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టేబుల్కి సంబంధించి నేను ఎంత డేటా ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ దేశం యొక్క జీడిపి అంచనాలు లేదా జీవీఏలో వాటా, ఈ క్వశ్చన్ అనేది ఎవ్రీ టైం ఫేవరెట్ క్వశ్చన్, ఏపీపీఎస్సికి ఎవ్రీ టైం ఫేవరెట్ క్వశ్చన్. లాస్ట్ 4-5 ఇయర్స్లో చూస్తే జీవీఏలో మనకి వివిధ రంగాల యొక్క వాటా అనేది మనకి ఎప్పుడు కంటిన్యూగా అడుగుతాడు. అలాంటిది నేను సింపుల్గా ఏంటంటే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద మీకు ఏంటంటే టేబుల్ ఇది ఇచ్చినా సరే, గ్రాఫ్ ఇచ్చినా సరే ఇది మీకు పెద్ద అవసరం లేదు, జస్ట్ చూసుకోవడానికి ఏంటంటే కంపేర్ చేసుకోవడానికి మాత్రం సరిపోతుంది అది. కాబట్టి ఇక్కడ మొత్తం టేబుల్స్ అంతా చూస్తే ఇక్కడ నేను 14 పేజీల కంటెంట్ ఇచ్చాను. ఈ 14 పేజీల కంటెంట్లో టేబుల్స్ అంతా తీసేస్తే ఒక 5-6 పేజీల కంటే మీకు ఎక్కువ కంటెంట్ రాదు. లాస్ట్లో మీకు షార్ట్ నోట్స్ ఇచ్చినప్పుడు ఈ టాపిక్ మొత్తం కలిపి ఒక 3-4 పేజీల కంటే ఎక్కువ రాదు. కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి ఉంటుంది. 300 పేజీలు రివిజన్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. అదే 60-70 పేజీలు రివిజన్ చేయడం అనేది చాలా ఈజీ. కాబట్టి మీకు ఎగ్జామ్కి ఎక్కడైతే క్వశ్చన్ పడుతుందో దాన్ని కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసి గెస్ట్ చేసి అక్కడి నుంచి కంటెంట్ రెడీ చేసి మీకు సింపుల్గా ఏపీ ఎకానమీ అండ్ కంటెంట్ ఇచ్చేటటువంటి బాధ్యత నాది. లాస్ట్ టైం మనం అలాగే చేసాం. హైయెస్ట్ మార్క్స్ మనకి ఎంతైతే మనకి క్వశ్చన్స్ ఇచ్చాడో అన్ని క్వశ్చన్స్కి కూడా మనం ఇచ్చినటువంటి కంటెంట్లో మీకు కనిపించినాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏంటంటే నేను మీకు అదే విధంగా ఇస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను కొంత టాపిక్ అనేది కొంత కరెంట్ అప్డేట్ కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి సర్వేలో డిస్ట్రిక్ట్ వైజ్ జీడిడిపి అంచనాలు లేవు. ఇప్పుడున్నటువంటి కొత్త 28 జిల్లాల ప్రకారం మనకి లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ డేటాను రిలీజ్ చేసింది. కరెంట్ అఫైర్స్లో పార్ట్ ఇది. దాంట్లో పాటుగా అత్యధిక జీడిడిపి ఎక్కడుంది, అత్యల్పంగా ఎక్కడుంది, అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి జిల్లా ఏంటి, అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన జిల్లాలు ఏంటి, ఇదంతా కూడా డేటాను నేను మళ్ళీ సేకరించి నేను మీకు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అంటే మీకు కేవలం ఏపీ ఎకనామిక్ సర్వే మాత్రమే యాజ్ ఇట్ ఈజ్గా నేను మీకు ట్రాన్స్లేట్ చేసి ఇవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే పెద్ద ఉపయోగం కూడా లేదు. అలాంటి దాని బదులు మీరు మార్కెట్లో ఇచ్చినటువంటి బుక్ నేను ఎందుకు చెప్పడం, మార్కెట్లో ఇచ్చిన బుక్ ఏదో ఒకటి మార్కెట్లో దొరికిన బుక్ కొనుక్కొని మీరే చదువుకోగలరు. కానీ మీ టైంని నేను సేవ్ చేయడానికి ఏం చేస్తున్నానంటే మొత్తం అనాలసిస్ అంతా నేనే చేసుకొని టేబుల్స్ అన్నింటినీ అనాలసిస్ కింద నేను కంటెంట్ రాసుకుంటూ కరెంట్ అప్డేట్ యాడ్ చేస్తూ అవసరమైన కంటెంట్ని పెట్టి అనవసరమైనటువంటి కంటెంట్ రిమూవ్ చేసి ఎక్కడైనా వాల్యూ ఎడిషన్ కావాల్సిన దగ్గర కొత్త కంటెంట్ యాడ్ చేసి మీకు ఈ కంటెంట్ ఇస్తున్నాను. మీరు కంప్లీట్గా ఈ కంటెంట్ మీద ట్రస్ట్ పెట్టి ఎవరైతే మెంటార్షిప్ స్టూడెంట్స్ కానీ పర్టికులర్గా ఏపీ ఎకానమీ సెపరేట్ కోర్స్ ఉంటుంది కాబట్టి నేను త్వరలో పెడతాను. ఏపీ ఎకానమీ సెపరేట్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మీరు ఏ కంటెంట్ కానీ ఏ బుక్ కానీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో వచ్చినటువంటి ఏ బుక్ కూడా ఏపీ ఎకానమీకి 400-500 పేజీల కంటే తక్కువ ఉండట్లేదు. ఇచ్చినటువంటి 20 మార్కులకి
20-30 మార్కులకి 400-500 పేజీలు మనం చదువుతూ ఉంటే మిగతా సబ్జెక్ట్స్ రివిజన్ చేయడంలో మనకి ఇబ్బంది అవుతుంది. ఎస్ఎన్టీ రివిజన్ చేయాలి, పాలిటీ రివిజన్ చేయాలి, ఎకానమీ రివిజన్ చేయాలి, ఏపీ హిస్టరీ రివిజన్ చేయాలి. దానికి బదులు ఏపీ ఎకానమీ కూడా మళ్ళీ మనం ఎక్స్ట్రా బర్డెన్ పెట్టుకుంటే దీని ఇంపాక్ట్ అనేది మిగతా సబ్జెక్ట్స్ మీద మీకు పడుతుంది. ఆ ఇంపాక్ట్ని తగ్గించడానికి నేను చాలా క్లియర్గా, అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ కంటెంట్ అంతా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ సర్వే ఉందండి, మొత్తం ఓవరాల్గా ఇచ్చినటువంటి 2 సబ్జెక్ట్స్ని కవర్ చేసేటటువంటి టాపిక్స్ ఈ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫైనాన్స్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్, ఇండస్ట్రీస్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కేవలం ఈ 5 చాప్టర్స్ నుంచే మనకి సిలబస్ అంతా కవర్ అయ్యి ఉంది. కానీ చాలామంది ఏం చేస్తారు, సర్వేలో ఉండేటటువంటి ప్రతి పాయింట్ని చదువుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే మనకి చాలా టైం అనేది కిల్ అవుతుంది. కాబట్టి నేను దాన్ని కన్ఫైన్ చేసి మీకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ఉండేటటువంటి కంటెంట్ని ఫిల్టర్ చేసి నేను మీకు ఇస్తున్నా. ఈ 2 చాప్టర్లో ఉండేటటువంటి సిలబస్లోనే కదా మనకి కంటెంట్ ఇచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఏపీ బడ్జెట్ అని ఉంది, ఇది మనకు సర్వేలో ఉండదు. మనం కొత్తగా బడ్జెట్ని యాడ్ చేసుకోవాలి ఈ టాపిక్లో. ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఇది కూడా మనకి ఏంటంటే బడ్జెట్లో కానీ సర్వేలో కానీ దొరకదు. దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మనకేంటంటే లేని టాపిక్స్ని యాడ్ చేసుకుంటూ ఎకనామిక్ సర్వేలో ఎంత కంటెంట్ అయితే మనం అవసరమైంది మనం వాడుకోవాలో అంత కంటెంట్ నేను ఫిల్టర్ చేసి నేను మీకు క్లియర్గా ఇస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఇందులో మనకి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్, ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇవే టాపిక్స్. దానికి సంబంధించినటువంటి అంతా కూడా నేను క్లియర్గా రాశాను. అసలు రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి, వాటి యొక్క భావనలు ఏంటి, నేషనల్ ఇన్కంలో మనం చదువుకుంటాం కదా, అదే కాన్సెప్ట్స్ అనేవి స్టేట్కి అప్లై చేయాలి. జిఎస్డిపి అంటే ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, అదేవిధంగా నెట్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, రాష్ట్ర ఆదాయాన్ని మదించేటటువంటి పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మనకి నేషనల్ ఇన్కమ్ చెప్పుకునేటప్పుడు నేషనల్ ఇన్కమ్ని, జాతీయ ఆదాయాన్ని మదించేటటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. అక్కడ మనకి ఒక టైప్ ఆఫ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ మనకి సెంట్రల్ లెవెల్లో ఒక విధంగా చెప్తాం, స్టేట్ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి ఇన్కమ్ అరిజినేటింగ్ అండ్ ఇన్కమ్ ఎక్యూరింగ్ అని 2 ఉంటాయి జాతీయ మనకి స్టేట్ యొక్క ఆదాయం లెక్కించడానికి. ఈ రెండింటిని క్లియర్గా నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి మీకు సర్వేలో దొరకవు. ఈ బేసిక్స్ అనేది మీకు అర్థం అవ్వాలి, ఎందుకంటే ఈ బేసిక్స్ మీద కూడా వాడు క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేటప్పుడు ఇవి కూడా మనకి యాడ్ అవుతాయి. అదేవిధంగా గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిల్లా స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల ఉత్పత్తి అంటే ఏంటి, దీనికి కూడా డెఫినేషన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి సర్వే స్టార్ట్ అయింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, రెండింటికి కంపారిజన్ కూడా అడుగుతాడు. ఇప్పుడు మనకి జాతీయ ఆదాయము అదేవిధంగా రాష్ట్ర ఆదాయం రెండింటికి కంపారిజన్స్ కూడా చూసుకోవాలి, గ్రోత్ రేట్స్ చూసుకోవాలి, తలసరి ఆదాయాల కంపారిజన్ చూసుకోవాలి. రాష్ట్రం కంటే స్టేట్ ఎక్కువ, సెంట్రల్ ఎక్కువ ఉందా, దేశంది ఎక్కువ ఉందా, దేశం కంటే రాష్ట్రంది ఎక్కువ ఉందా, ఇలాంటి కంపారిజన్స్ అడిగాడు లాస్ట్ టైం, అలాగే ఇప్పుడు కూడా అడుగుతాడు. తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఇదంతా కూడా అంటే క్లియర్గా జిఎస్డిపి ఎంత, స్థిర ధరల్లో ముందుది ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ది ఎంత ఉంది, ఎంత గ్రోత్ రేట్స్, అదేవిధంగా ఇండివిజువల్ సెక్టోరియల్ వైజ్గా మనకి గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి. తర్వాత వాటిని మీరు చెక్ చేసుకోవడానికి ఈ టేబుల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ యొక్క డేటానే నేను ఇక్కడ ఆల్రెడీ మెటీరియల్లో నేను మీకు పెట్టాను. జస్ట్ మీకు ఏంటంటే గ్రోత్ రేట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి మీకు టేబుల్స్ ఇచ్చాను. తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, వ్యవసాయము అనుబంధ రంగాలు, అందులో ప్రతి ఉపరంగం ఎంత జీవీఏ నమోదు చేసింది, ఎంత గ్రోత్ రేట్ నమోదు చేసింది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ వాటి తాలూకా ఎనాలసిస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఓవరాల్గా అగ్రికల్చర్లో హయ్యెస్ట్ ఎంత, మనకి సబ్ సెక్టర్స్లో హయ్యెస్ట్ జీవీ ఎంత ఉంది, లోయెస్ట్ జీవీ ఎంత ఉంది, ఇలాగ మీకు క్లియర్గా ఏంటంటే విత్ ఎనాలిసిస్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్స్ ఏవి మీరు సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో సబ్ సెక్టార్స్ వాటి యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో సబ్ సెక్టార్స్ జీవీఏ ఎంత వాటి గ్రోత్ రేట్స్ ఎంత. తర్వాత ఇంతవరకు మన కాన్స్టెంట్ ప్రైసెస్లో చెప్పాము. ఇప్పుడు మనం ఏంటంటే ప్రస్తుత ధరల వద్ద, అంటే కరెంట్ ప్రైసెస్లో మనకి ఎలా ఉంది, గ్రోత్ రేట్ ఎలా ఉంది, టోటల్ ఇండియాది ఎలా ఉంది, మనది ఎలా ఉంది అనేది క్లియర్గా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత దేశం తాలూకుది ఎలా ఉంది, తర్వాత
జీవీఏలో వివిధ రంగాల వాటా ఎంత? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడు ఫేవరెట్ క్వశ్చన్ ఇది. అగ్రికల్చర్ జీవీఏ ఎంత, పారిశ్రామిక రంగం ఎంత, సేవా రంగం ఎంత. యాక్చువల్గా ఏంటంటే వాడు ఇక్కడ ఇచ్చినప్పుడు 24, 33, 43 ఇచ్చాడు. కానీ నేనేంటంటే బ్యాక్ ఉండేటటువంటి అనెక్సర్స్ చూసి విత్ పాయింట్స్తో సహా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి పాయింట్స్తో కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ డేటా కాబట్టి అది ఇవ్వడం జరిగింది. తర్వాత సెంట్రల్కి స్టేట్కి మధ్య సెక్టారియల్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఇవేవి కూడా మీకు సర్వేలో డేటాలో ఉండవు. నేను ఇదంతా అనాలిసిస్ చేసి రాసినటువంటి కంటెంట్. అదేవిధంగా జీవీ ఉపరంగాల వాటా ఎంత, ఇలా మొత్తం డేటా ఇచ్చేటప్పుడు తర్వాత వాటి ర్యాంకింగ్స్ హయ్యెస్ట్ ఎంత ఉంది, లోయెస్ట్ ఎంత ఉంది, ఇలాగ మీకు అనాలిసిస్ పార్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తలసరి ఆదాయం అంటే ఏంటి అనేది మనకి డెఫినిషన్స్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ధరల వద్ద ఎలా ఉంది, స్టేట్ది ఎలా ఉంది, సెంట్రల్ది ఎలా ఉంది, వాటి యొక్క గ్రోత్ రేట్స్ ఇవన్నీ మనకి ప్రస్తుత ధరలో ఇచ్చాడు. కానీ వాడు స్థిర ధరల వద్ద మనకి ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇవ్వలేదు, వెనకతలు బ్యాక్ అనెక్సర్స్లో ఇచ్చాడు, టేబుల్స్లో ఇచ్చాడు. ఆ టేబుల్స్ నుంచి కూడా డేటాని నేను స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం ఎంత ఉంది, గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది క్లియర్గా రాయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి మరియు సెంట్రల్కి మొత్తం నేషనల్ ఇన్కమ్కి మధ్యలో ఉండేటటువంటి పోలిక ఏంటి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి మధ్య పోలిక చూసుకోవాలి. ఈ విధంగా నేను డేటానంతటిని కూడా యాజ్ ఇట్ ఈజ్గా మన సర్వేలో ఉన్నది మనకి మనకి జనరల్గా ఎకనామిక్ సర్వేస్ అంటే డైరెక్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ వచ్చేస్తుంది. అంటే ఈ అనాలసిస్ పార్ట్ అనేది రాయరు, అవసరమైనటువంటి పార్ట్ అనేది రాయరు. దానివల్ల ఏంటంటే మీరు కొంత మిస్ అవుతారు అండ్ చాలా అంటే లోడ్స్ ఆఫ్ కంటెంట్ని మీరు బర్డెన్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే నేను ఇచ్చినటువంటి కంటెంట్ అనుకోండి, మీకు ఎటువంటి బర్డెన్ ఉండదు, చాలా క్లియర్గా ప్రతిదీ క్వశ్చన్ ఎక్కడ పడేటటువంటి అవకాశం ఉంటుంది, ఒక టేబుల్ నుంచి క్వశ్చన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, ఇదంతా కూడా నేను కరెక్ట్గా గెస్ చేసి నేను మీకు కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ థర్డ్ చాప్టర్ ఒక్కటే మీకు ఫస్ట్ చాప్టర్లో 50% ఆఫ్ ద కంటెంట్ అండి. కాబట్టి జస్ట్ నేను ఇచ్చినటువంటి నా 14 పేజీలు, అందులో మీకు నేను ఇచ్చినటువంటి కంటెంట్ గట్టిగా ఒక 50%, 50% అంటే ఒక 7 పేజీలే ఉంటుంది, మిగతాదంతా టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చినటువంటి 7 పేజీల కంటెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మీకు షార్ట్ నోట్స్ ఇచ్చినప్పుడు ఈ టాపిక్ అంతా కలిపి 2-3 పేజీల కంటే ఎక్కువ ఉండదు. ఆ డేటా అంతటి ఎక్కడైతే డేటా మనకు అవసరం అదే ఇస్తాను, ఆ టేబుల్స్ అన్నీ తీసేస్తాను. దానివల్ల ఏంటంటే మీకు ఏపీ ఎకానమీలో సెంట్ లాస్ట్ టైం మీకు 20 క్వశ్చన్స్కి అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ నేను ఇచ్చినటువంటి కంటెంట్లో పడినాయి. ఇప్పుడు కూడా ఏంటంటే సెంట్ అవుట్ ఆఫ్ మనకి మార్కులు తెప్పించేటటువంటి బాధ్యత నాది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ మనకి ఏంటంటే అందరూ మనకి మార్కెట్లోకి వచ్చినటువంటి ఇప్పుడు ఏపీ ఎకనామీ అఫీషియల్గా గవర్నమెంట్ ఈ సర్వే రిలీజ్ చేయలేదు ఇంకా, కానీ ఇప్పుడు ప్రజెంట్ అందరూ మనకి ఇప్పుడు ఉన్నటువంటి దానికి నెక్స్ట్ నోటిఫికేషన్కి మనకి చదవడానికి ఒక కంటెంట్ ఉండాలి. కాబట్టి నేను అదే కంటెంట్ నేను ఇప్పుడు బేస్ చేసుకుని కంటెంట్ ఇస్తున్నా. రేపు ఇన్ కేస్ ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయనుకోండి, ఏముంది జస్ట్ 1 డేలో మొత్తం అంతా డేటా అంతా మార్చి ఇచ్చేస్తాం, దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది చదవండి, ఇదే మ్యాక్సిమం ఉంటుంది. రేపు అఫీషియల్గా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇదే ఉంటుంది, అందరూ ఇదే చదువుతున్నారు. కాబట్టి ఏంటంటే మీరు 500-600 పేజీల కంటెంట్ మీరు చదవలేరు. ఇప్పుడు ఎన్ని పేజీలు ఉంది ఇక్కడ, ఇప్పుడు టోటల్ చాలా పేజెస్ ఉంది. ఇది ఈ డేటా అనెక్సర్స్తో కలిపి చాలా పేజెస్ ఉంది మీకు ఎకనామిక్ సర్వే. కాబట్టి అదంతా మీరు చదివేటటువంటి టైం అనేది మీకు ఉండదు. కాబట్టి నేను మీకు ఇచ్చేటటువంటి కంటెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది, ఇది చాలు మీకు, ఓకేనా. కాబట్టి ఏపీ ఎకానమీకి ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి నేను ఎలాగో హై లెవెల్ హై క్వాలిటీ కంటెంట్ అనేది మీకు ఇస్తున్నాను. అంటే జస్ట్ ఏదో నార్మల్గా సాంప్రదాయబద్ధమైనటువంటి కంటెంట్ కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఇండియన్ ఎకానమీకి ఎలాగో ఇస్తున్నాను, అద్భుతంగా ఇస్తున్నాను. దాంతోపాటు ఏపీ ఎకానమీ మనకి స్కోరింగ్ కాబట్టి ఇందులో నుంచి ఒక్క మార్కు కూడా మీరు పోవడానికి లేదు. అందుకని అంత డీటెయిల్గా నేను మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి తాలూకా ఎక్స్ప్లెనేషన్ కూడా నేను యూట్యూబ్లో పెడతాను. సర్వే అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కాబట్టి మనకి యూట్యూబ్లో కూడా ఈ వీడియోస్ నేను ఖాళీగా ఉండేటప్పుడు టైం ఉంటే చేస్తాను, లేకపోతే ఈ కంటెంట్ జస్ట్ మీరు చదువుకుంటే సరిపోద్ది. ఎందుకంటే దీంట్లో మీకు పెద్దగా ఏంటంటే కాన్సెప్ట్ ఏమి ఉండదు. కాన్సెప్ట్ అంతా మీకు ఇండియన్ ఎకానమీలో పూసగుచ్చినట్టు అరటిపండు ఒలిచినట్టు మీకు పెడుతున్నాను. అదే కాన్సెప్ట్ని మీరు ఇక్కడ అప్లై చేసుకొని ఈ కంటెంట్ అంతటిని కొట్టిపడేసేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. కాబట్టి ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి ఈ కంటెంట్ అనేది మీకు ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది అండ్ మెయిన్స్కి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇప్పటి నుంచే మీకు కంటెంట్ అనేది ఆల్రెడీ
మీకు ఏంటంటే ఎకనామిక్ పాలసీస్, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి ఆల్రెడీ మీకు అప్లోడ్ చేస్తున్నాను. దాంతోపాటు మనకి సిలబస్లో ఉన్నటువంటి ఈ 2 చాప్టర్ల కంటెంట్ కూడా మీకు ఇచ్చేస్తాను. ఈ ఫస్ట్ చాప్టర్ అనేది మరొక 4-5 రోజుల్లో మీకు మొత్తం కంటెంట్ అనేది ఇచ్చేస్తాను. ఫస్ట్ చాప్టర్ అనేది ఈ నెక్స్ట్ 1 వీక్లో ఈ ఫస్ట్ చాప్టర్ అయిపోతుందండి. సెకండ్ చాప్టర్ చాలా పెద్దది కాబట్టి ఇది మెల్లగా నేను ఇచ్చుకుంటాను. ఈ చాప్టర్ అనేది 1 వీక్లో మీకు కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా సరే ఈ లెవెల్ ఆఫ్ కంటెంట్ కావాలి అనుకుంటే తప్పనిసరిగా మన ధృవ సార్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్ జాయిన్ అవ్వండి. లేదు ఓన్లీ నాకు ఏపీ ఎకానమీ కావాలంటే సెపరేట్గా చాలామంది అడుగుతున్నారు ఏపీ ఎకానమీకి సెపరేట్ కోర్స్ అనేది నేను లాంచ్ చేస్తాను, అది తీసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.